ప్రిన్సిపల్ సార్ ఎందుకలా బిహేవ్ చేశారు నాకు అర్థం కావడం లేదు సార్. ఇప్పటిదాకా ఎంతో కష్టపడి ఒక్కో ఇటుక పేర్చి నిర్మించిన నమ్మకం అనే కోట పునాదులతో సహా కూలిపోతుంది. నాకు అర్థమైంది జాను. ఏంటి సార్ మీరు అనేది? అదే అంటే మీ ప్రిన్సిపల్ గారికి ఇంట్లో ఏవో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి పాపం. జాను, నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తూ పడుకో. తెల్లారేసరికల్లా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సార్ 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 మీకు నా మీద కోపం ఉంటే నన్ను పని చేయండి సార్, కానీ జాను కాదు సార్. ఆ రోజు మిమ్మల్ని కాల్ చేయాలని నిప్పు పెట్టి తప్పు చేశాను సార్. కాబట్టి మీరు నాకు అదే చేసి మీ పగ తీర్చుకోండి సార్. తీసుకోండి, లైటర్ తీసుకోండి, పెట్రోల్ తీసుకోండి సార్. నన్ను కాల్ చేయండి సార్. నన్ను కాల్ చేయండి. ఆ రోజు నేనేం చేశానో ఈ రోజు మీరు నాకు అలాగే చేయండి సార్. కాల్ చేయండి సార్, కాల్ చేయండి. నా మీద పగ తీర్చుకున్నాకే నా జానుని క్లాసులో కూర్చొనివ్వండి సార్. మీకు దండం పెడతాను సార్. సార్ కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. పైకి లేరా. లేరా పైకి. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదురా, తలకిందులుగా తపస్సు చేసినా సరే జానుని నా క్లాస్లోకి రానివ్వను. సార్ సార్ సారీ సార్. నిన్న తప్పుని తెలుసుకొని వచ్చాను. నేను మారిపోయాను సార్. నమ్మండి సార్. నువ్వు ఆ రోజు చేసిన దారుణం చిన్నదేంట్రా క్షమించడానికి. గుర్తుకొస్తే ఇప్పటికీ నిద్ర పట్టట్లేదు నాకు. సార్ సార్ ప్లీజ్ సార్ అలా అనకండి సార్. గురువు సార్ మీరు. పెద్ద మనసు చేసుకొని క్షమించాలి కానీ శపించకూడదు. నో వే. జానుని అలో చేసే ప్రసక్తే లేదు. ఇంట్లో సీసీ కెమెరాలున్నాయి. నేను చచ్చైనా సరే నిన్ను లోపలే ఇస్తాను. సారీ సార్, అంత పెద్ద మాటలు ఎందుకు సార్? నేనిప్పుడు మారిన మనిషిని సార్. కొంచెం కొంచెం ఎంకరేజ్ చేయండి సార్ ప్లీజ్. మ్యాటర్ ఓవర్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇప్పటిదాకా ఎంతో కష్టపడి ఒక్కో ఇటుక పేర్చి నిర్మించిన నమ్మకం అనే కోట పునాదులతో సహా కూలిపోతుంది.
సరే వెళ్తాను. ఇదే నేను పాత జైన్ అయ్యుంటే నువ్వు చచ్చిపోయి ఇప్పటికే 5-6 గంటలు అయ్యుండేది. ప్రిన్సిపల్ అన్న గౌరవంతో వచ్చి ఎంత రిక్వెస్ట్ చేసినా నా మాట వినలేదు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు జానుని క్లాస్కి రానివ్వకుండా ఆపగలరేమో కానీ తను పాస్ అవ్వకుండా అస్సలు ఆపలేరు. ఎందుకంటే నా జాను వెనక నేనున్నాను. ఎందుకు రానివ్వరో నేను చూస్తాను. ఎలా ఆపుతారో నేను చూస్తాను.